బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ 2 వారాలను కంప్లీట్ చేసుకుని నిరాశపరిచే కలెక్షన్లతో పరుగును పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 2వ వారంలో ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా మాత్రం ఓవరాల్ గా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయింది. మొత్తం మీద 2 వారాలు పూర్తయిన తర్వాత సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 19.10 కోట్లు, సీడెడ్ లో 10.33 కోట్లు, వైజాగ్ లో 10.38 కోట్లు, ఈస్ట్ లో 7.93 కోట్లు, వెస్ట్ లో 4.11 కోట్లు, గుంటూరులో 6.66 కోట్లు, కృష్ణాలో 5.34 కోట్లు, నెల్లూరులో 3.86 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2 వారాలలో 67.71 కోట్ల దాకా షేర్ ను 100.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 4.9 కోట్లు, తమిళనాడులో 4.3 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17.32 కోట్లు, ఓవర్సీస్ లో 13.41 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 107.89 కోట్ల దాకా షేర్ ను 198.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా 2 వారాలలో 49% లోపు మాత్రమే రికవరీని సాధించగా మరో 115.11 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అది దాదాపు అసాధ్యమే. కాబట్టి బాక్సాఫీస్ దగ్గర సినిమా డబుల్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.